హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అష్మితా చౌదరి. అసలు ఈరోజు ఇంటర్వ్యూ మీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. మీరు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అసలు ఈయన పేరు చెప్దామన్నా కూడా మన్మథ్ రాజా అంటాడు, ఐటన్ రాజా అంటాడు, జిగేల్ రాజా అంటాడు. అసలు ఆయన పేరే చెప్పడు. సో ఆయన పేరు, ఆయన జర్నీ అన్నీ అడిగి మనం తెలుసుకుందాం. నాకు ఎగ్జైటింగ్గా ఉంది. సో హాయ్ అండి, మీ పేరు చెప్పగలుగుతారా? హాయ్ హాయ్ హాయ్, మీ పేరేంటండి? ఏం చెప్పాలి? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పండి. ఆంటీలకు ఐటమ్ రాజా, ఓకే. అమ్మాయిలకు మన్మథ్ రాజా, ఓకే. అబ్బాయిలకు? అబ్బాయిలకు రాజా, జిగేల్ రాజా. ఓకే, ఇన్ని పేర్లు. మీ ఒరిజినల్ నేమ్ ఏంటి ఇందులో? ఎవరు ఏది పిలిస్తే అదే. ఎవరు ఏది పిలిస్తే అది. అంటే పేర్లని మీరే పెట్టుకున్నారా? లేదు, పబ్లిక్ పెట్టిన. మీ మమ్మీ డాడీ ఏం పెట్టారు మరి? రాము అని పెట్టారు. రాము అని పెట్టారు, అది కదా మీ ఒరిజినల్ నేమ్. మరి అది వదిలిపెట్టి ఇట్లా పిలుస్తున్నారు, ఏం చేయాలి? మీరు అది చెప్పట్లేదు కదండి పిలిచడానికి. చెప్పినా కానీ పిలుస్తున్నారు. మీరు నాకు చెప్పాలి కదా, అడిగిన వాళ్ళకి ఇప్పుడు చెప్పాలి మీరే కదా. అన్నారు మినిమం డిగ్రీ అని. ఆ మినిమం డిగ్రీ అనేది నా పేరే కాదు. ఏం మన డిగ్రీ? వచ్చిన వాళ్ళందరూ మినిమం డిగ్రీ ఓ, అంటున్నారు. మినిమం డిగ్రీ అది మీ డైలాగ్ అండి. మీ డైలాగ్. మీరు అవుతాడు 2కి రివ్యూ ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఫేమస్ అయిపోయారు కదా. అప్పటి నుంచి ఇదే ఫేమస్ shirt కాలే, చేశారు. ఓ చేసామండి, అదే మీ ఫ్యాన్స్ చేశారు. అదే అది అప్పటి నుంచి ఈ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారా? ఓకే. ఇంకోటి ఉండే, అది ఉతకలేదా? మార్చి ఇది ఇది చేంజ్ చేసా. అంటే ఒక్కటే షర్ట్ అయితే ఉతుక్కోవడం కష్టం అవుతుంది కదా. పర్లేదు, 4-5 ఉన్నాయి. ఓకే, అంటే అవే సేమ్ పూల చొక్కాలేనా? సేమ్ ఉంటాయి. ఓకే, ఏ చొక్కా వేసుకున్నా దాని మీద పూల చొక్కా వేసుకొని బయటకు వెళ్తారు. అవును. ఓకే, ఆ అద్దాలు ఏంటి, అది ఏ బ్రాండ్ చెప్పగలుగుతారా? దానికి బ్రాండ్లే ఉండవు. ఓకే, ఎంత? ఒక 1000 రూపాయలు, 2000 అట్లా ఉంటుందా? 10,000 ఉంటుంది. 10,000. బ్రాండ్ 9,000 అనుకుంటా. 9,000 ఉంటే మళ్ళీ బ్రాండ్ పేరు ఏంటో తెలియదు అంటారు. బ్రాండ్ గురించి పట్టించుకోను నేను. ఓకే, డిస్కౌంట్లో ఎంత వచ్చింది? మనకు నచ్చింది తీసుకుంటాం అంతే. ఓకే, టోటల్ ప్రైస్ 9,000. డిస్కౌంట్లో ఎంతకు వచ్చింది? డిస్కౌంట్ ఏం లేదు. ఓకే, టోటల్ 9,000 కొనుక్కున్నారు. ఓకే అండి, మరి మీ లవ్ లైఫ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లవ్ లైఫ్ పర్మనెంట్ అంటే చెప్తాము, టెంపరరీ ఏం చెప్తాము. టెంపరరీ ఎన్ని ఉన్నాయండి? టెంపరరీ రోజు టెంపరరీనే. రోజు టెంపరరీ. ఎన్ని టెంపరరీ లవ్ స్టోరీ లెక్కలేదు. లెక్కలేదు. రోజుకొక స్టోరీయా? రోజుకొక స్టోరీ. బిగ్ బాస్కి వెళ్ళాలని ఏదో నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు. చేస్తున్నా. ఎక్కడ? ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడే 2 బిస్కెట్లు తిన్నారు కదండి, అప్పట్లో నిరాహార దీక్ష అంటారు. నిరాహార దీక్ష అంటే చేస్తలేదు కదా. నిరాహార దీక్ష అంటే ఏంటో చెప్పండి. తెలియదా? తెలియకుండా ఎలా చేస్తున్నారు? ఇందిరా పార్క్ కాడ అందరు చేస్తున్నారు కదా, నేను కూడా అట్లా చేస్తున్నాను. ఇందిరా పార్క్ కాడ? ఓ, ఇందిరా పార్క్ దగ్గర ఒక్కటే మీరు నిరాహార దీక్ష చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడు అంతా చికెన్ బిర్యానీ. అది కాదు, ఇందిరా పార్క్ కాడ అందరూ దాని గురించి దీని గురించి అని చెప్పేసి ఆడ దండలు వేసుకొని బ్యానర్ కట్టుకొని కూర్చుంటారు కదా. మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు కూడా మా దాంట్లో నీళ్ళు రావట్లేవు, భోజనాలు సరిగా ఉండట్లేవు అని చెప్పేసి అప్పుడప్పుడు బ్యానర్లు కట్టుకొని దండలు వేసుకొని కూర్చుంటారు. వాళ్ళ స్ట్రైక్ లాగా. స్ట్రైక్ అంటే సమ్మెలాగా. సమ్మె అనొచ్చు, ధర్నా అనొచ్చు. స్ట్రైక్ అంటే ఏంటా అనుకున్నా. ఓకే, అట్లా నేను కూడా. దేనికోసం చేస్తున్నారు నిరాహార దీక్ష? బిగ్ బాస్ పోవాలని, బిగ్ బాస్ సీజన్ 10 నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. గైస్, చూస్తున్న వాళ్ళందరూ మీ పేరేంటన్నారు? రాము గారు సపోర్ట్ చేయండి. కాదు, మన్మథ రాజా. అమ్మాయిలకు మన్మథ రాజా, ఆంటీకు ఐటమ్ రాజా. మరి అందరికి కలిపి ఏ రాజా? మన్మథ రాజా. అందరికి కలిపి మన్మథ రాజా. ఆంటీలకు మాత్రం ఐటమ్ రాజా. ఓకే, ఈ రాజాకి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, వద్దనుకుంటే చేయకండి. 100% చేస్తారా? నాలాంటి వాళ్ళు అయితే చేయరండి. చేస్తారు. ఎందుకు చేస్తారు? అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ నాకు. మీకు అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్సా? అంటే ఎవరికైనా అబ్బాయిలు అంటే అమ్మాయిలే ఫ్యాన్స్ ఉంటారండి. అందరికున్నా, నేను చక్క వాళ్ళకున్నా, మంచి వాళ్ళకున్నా, చెడ్డ వాళ్ళకున్నా, అమ్మాయిలకున్నా, అబ్బాయిలకున్నా, అంకుళ్ళకున్నా, అత్తలకున్నా, అంకుల్ కూడా ఉన్నారా? తాతలకున్నా, అమ్మమ్మలకున్నా, అక్కలకున్నా, చెల్లెళ్ళకు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు మన ఐటమ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు? అవకాశం వస్తుంది కానీ ఇప్పుడు అందరికి ఒకేసారి రాదు కదా. అందరికి ఒకేసారి రాదు.
పల్లవి ప్రశాంత్ గారిని ఏదో బేస్ చేసుకొని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, నేను ఏదో బిడ్డ అని చెప్పి వెళ్తానన్నారు. ఏ బిడ్డ? నేను మా అమ్మ నాన్న బిడ్డ. అదే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, నేను మా అమ్మ నాన్న బిడ్డ అందుకు వెళ్తానని చెప్పారా మీరు? అదేనా మీరు చెప్పింది? ఆ బిడ్డ ఈ బిడ్డ అని ఏం లేదు. కూలి బిడ్డ అని చెప్పారు మీరు. నేను ఏ బిడ్డ అని చెప్పలే. చెప్పారండి, మీ స్టేట్మెంట్ పాస్ చేశారు. ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అని పెట్టుకున్నా. ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అని నిరాహారం దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష కూడా ఏం లేదు. ఓకే, అట్లా పేరుకి నిరాహార దీక్ష లేదు, అది కూడా లేదు. మరి ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్. ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అంతే. మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ మన్మథ రాజా. ఓకే, రియల్ ట్యాగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. మన మల్టీ స్టార్ మన్మథ రాజాను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి సపోర్ట్ చేయడానికి ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మన్మథ రాజా కోరుకుంటున్నాను. నేనైతే అసలు కోరుకోను. వై? నన్ను ఫ్యాన్స్ వేసుకుంటారు కామెంట్ సెక్షన్ లో, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అదేంటి? అదేంటంటే అంతే అండి, అది మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు లేదు కదా. మీరు మూవీస్ లో యాక్ట్ చేశారని చెప్తున్నారు, ఏ మూవీస్ తెలుసుకోవచ్చు? చేశాను. హనుమాన్, హరహరమల్లు, గొర్రె పురాణం, ఓ బామాయో రామ, మొన్న పెద్ది కూడా చేశారు. పెద్ది రామ్ చరణ్ గారి డూప్ మీరేనా? డూప్ కాదు, ఒరిజినలే చేశారా? ఓ మై గాడ్, క్యారెక్టర్ చేశా. క్యారెక్టర్ చేశారా? ఏ క్యారెక్టర్? ఇప్పుడు చెప్పకూడదు, రిలీజ్ కాలేదు కదా. ఓ, ఆ సినిమా రిలీజ్ తర్వాత అడిగితే చెప్తుంటే. మీ డైలాగ్, ఒక్క డైలాగ్ ఏదైనా చెప్తారా పెద్ద మూవీ నుంచి? మీ డైలాగ్ లేదు, చెప్పొద్దు. చెప్పకూడదు, సస్పెన్స్. ఓ మై గాడ్, అది సినిమా రూల్. సినిమా రూల్. ఓకే, లేకపోతే మా అసోసియేషన్కి పిలిచి ఫైన్ వేస్తారు. ఒకసారి చిక్రీ స్టెప్ ఏమైనా వేస్తారా? రాదు నాకు. రాదా? నేను కాదు, రామ్ చరణ్ కాదుగా. నేను రామ్ చరణ్ సినిమాలో ఒక రామ్ చరణ్. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఎవరు ఎవరు? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఎందుకంటే నేను కూడా హీరో ట్రై చేస్తాను. ఓకే, అయితే మీ ఫేవరెట్ హీరో మీరే అంటారు. మీరేనా? ఏ మూవీలో చేశారు హీరోగా మీరు? చేస్తాను, ట్రై చేస్తున్నారు, వస్తే హీరో అయిపోతారు 100%. అయితే ఇప్పటి వరకు హీరోలు ఎవరు బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక హీరోలు అయ్యారు, కానీ హీరోలు అయ్యాక బిగ్ బాస్కి ఎవరు వెళ్ళలేదు. ఎవరయ్యారు హీరో? షణ్ముఖ్ జస్వంత్ అయ్యారు, నిఖిల్ అయ్యారు, చాలా మంది అయ్యారు. మానస్ అయ్యారు, సన్నీ గారు అయ్యారు, వీళ్ళందరూ వచ్చాక అయ్యారు. శివాజీ హీరోనే కాకపోకముందు. ఆయన హీరో కాదు, ఆయన హీరో కాదు, ఓల్డ్ మూవీస్ హీరో. ఓల్డ్ న్యూ అనేది ఏం లేదు, హీరో అంటే హీరో అంతే. ఓకే ఓకే, కానీ ఇప్పుడు ఆయన ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు? హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారా? బిగ్ బాస్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఆయన మూవీస్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు? ఏదో సార్ చేసుకుంటూ పోవడమే అంతేనా? నేను హీరో ట్రై చేస్తున్నా. ఏదో హీరో అయితే హీరో, బిగ్ బాస్ అయితే బిగ్ బాస్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఏదొస్తే అది. అంతేనా? అలంకృతాన్ని ఎందుకు బిగ్ బాస్ అయింది? అలంకృతాన్ని వేధిస్తున్నందుకు చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయి, బయట పబ్లిక్ టాక్. ఏం లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో పెద్ద పంచాయతీ అయిందంటే ఏం కాలేదు. చంప ఇంత లావు వాసిందన్నారు ఇందాకే. ఏం లేదా? ఆన్ కెమెరా అబద్ధాలు చెప్పకూడదు, ఆన్ కెమెరా అన్ని నిజాలే చెప్పాలి. అలంకృత ఎవరో కూడా నాకు తెలియదు. అలంకృత ఎవరో కూడా మీకు తెలియదు. తెలియకుండానే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా అని ఎందుకు వేధించారు? అమ్మాయి కాబట్టి. అమ్మాయిలు అయితే వేధించేస్తారా? ఇప్పుడు మీరు కూడా అమ్మాయి, నేను కూడా అమ్మాయి, నేను కూడా మీకు ఐ లవ్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అని చెప్తే ఇక్కడే చంప పగులుతుంది ఆన్ కెమెరా. ఏముంది, సింపుల్. ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్నా, అది మీ ఇష్టము. అది మా ఇష్టం. అదే ఒకసారి రిజెక్ట్ చేశాక వదిలేయాలి, కానీ పదే పదే ప్రేమించు అని ఎందుకు పెట్టుకుంటారు? రిజెక్ట్ చేస్తే అసలు పట్టించుకోను నేను. మరి రిజెక్ట్ చేయలేదా? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మీరున్నారు, మీరు నాకు ఐ లవ్ యూ చెప్తాను, నేను అసలు సచ్చినా చెప్పను. ఓ మై గాడ్, ఐ డోంట్, ఐ స్వేర్ ఐ డోంట్. నేను ఊహ చెప్తాను అంతే. మీరు ఊహలో వేరే అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకోండి. మిమ్మల్ని తీసుకుంటాను, నేను తీసుకోను. సరే, మీలాంటి ఒక అమ్మాయి, నాలాంటి ఒక అమ్మాయి కాదు, వేరే అమ్మాయి లాంటి ఇంకో అమ్మాయి. సరే, ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది అనుకో, చెప్పు పగల కొడతాను. ఎందుకు పగల కొడతారు? మీరేమంటారు అప్పుడు? నాకేం తెలుసు, అది మీ ఇద్దరి మధ్య ఉంటుంది. ఏమంటారు చెప్పు మీరు? నేనేమంటా? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది ఐ లవ్ యూ అని చెప్పేసి, మీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకొక పర్సన్ కావచ్చు. అవన్నీ కాదండి, అవన్నీ కాదండి. మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? అవును, ఐ లవ్ యూ చెప్పినాను,
చెప్పిన ఎవరు? నువ్వు నాకు ఐ లవ్ చెప్తా అని చెప్పేసి కేసు పెట్టింది. ఉమ్. పోయినా. తర్వాత ఏమైంది అది? ఏమైంది? ఏం కాలేదు. పోలీసులు ఏమనలేదా మిమ్మల్ని? కొట్టిర్రు. కొట్టారా? కొట్టిర్రు. ఎక్కడెక్కడ కొట్టారు? ఎక్కడ పడితే అక్కడనే కొట్టి. ఎక్కడ పడితే బిప్. ఓకే, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. అయినా కూడా కొట్టారని గర్వంగా చెప్పుకుంటున్న మన రాము గారికి రామ్ కాదు, మన్మథ రాజా. మన్మథ రాజా అంట. ఏది మాస్టరా? మల్టీ స్టార్ మన్మథ రాజా. ఓకే, మల్టీ స్టార్ అంట. ఏం స్టార్? ఓకే, మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ అంటే మల్టీ టాలెంట్ ఉంది నాకు. మల్టీ టాలెంట్ ఉందంట. ఓకే గైస్, మల్టీ టాలెంట్ ఉన్న మన్మథ రాజా. రైటర్ 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 ఫైటర్ ఫైటర్ క్రియేటర్ క్రియేటర్ సింగర్ సింగర్ స్పీకర్ స్పీకర్ రైటర్ ఫైటర్ క్రియేటర్ సింగర్ స్పీకర్ రివ్యూ స్టార్ రివ్యూ స్టార్ రివ్యూ స్టార్ మూవీ రివ్యూస్ మినిమం డిగ్రీ ఉండాలి. రివ్యూ స్టార్ రివ్యూ స్టార్ యాక్టర్ యాక్టర్ యాంకర్ యాంకర్ స్పీకర్ స్పీకర్. అప్పుడే చెప్పారు స్పీకర్. మల్టీ స్టార్ చెప్పలేదు. చెప్పారు ఫిఫ్త్ స్పీకర్ అని అన్నారు. లేదు లేదు చెప్పారండి. రైటర్ ఫైటర్ క్రియేటర్ సింగర్ అన్నారు కదా, సింగర్. మీకు ఎలాంటి పాటలు వచ్చి పాడండి. ఒక్క పాట పాడతారా మీ సింగింగ్? చూడు చూడకపో నీ చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, మీరేస్తారు పక్కన ఎవరు? నా ధ్యానం నువ్వే అనుకుంటా. నైస్ అండి. ఓకే, మీరు యాంకర్ అన్నారు కదా, ఎప్పుడు యాంకరింగ్ చేశారు? 10 టీవీ ఉంది కదా, 10 టీవీ. అది ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో ఉంది. స్టార్టింగ్లో ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో ఉంది. ఓకే, అప్పుడు ఆడున్నప్పుడే చేస్తాను. ఎట్లాంటి యాంకరింగ్? న్యూస్ రీడింగా లేకపోతే ఏ చెప్తే అది చేసుకుంటూ పోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఏ చెప్తే అది చేసుకుంటే అది ఛానల్ కాబట్టి మనం దాని గురించి. ఓకే, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి? హీరో. హీరో. బిగ్ బాస్ కాదా? హీరో కావడానికి బిగ్ బాస్. హీరో అవ్వడానికి బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ పోయి హీరో అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే హీరో అయ్యి బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారా? హీరో అయితే బిగ్ బాస్ అవసరం లేదు కదా. అవసరం లేదా? మరి అలాంటప్పుడు శివాజీ గారి గురించి ఎందుకు మాట్లాడాడు? హీరో అయినా కూడా ఎలా వెళ్ళారని తరుణ్ పిలిచారు, వెళ్ళాడు. అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం. మరి మీ ఇష్టం ఏంటి? మీరు వెళ్ళరా హీరో అయ్యాక? హీరో అయినాక వెళ్ళాను. అదే హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? వెళ్ళిన తర్వాత హీరో అవుతా. వెళ్ళిన తర్వాత హీరో అవుతారు. అయితే మాత్రం వెళ్ళరు. వెళ్ళను. మీ ఫ్యాన్స్ బయట చాలా మంది ఉన్నారని విన్నానండి. మీరు ఎవరిని ఎక్కువ పట్టించుకోనట్టున్నారు, ఎందుకు? ఏం చేయాలి పట్టించుకోవడం అంటే? పెద్ద హీరో అయ్యాక పట్టించుకోవాలి కదా. ఇప్పుడు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు అందరూ పట్టించుకుంటారు కదండి. ఏం చేయాలి? అభిమానం కొద్ది పట్టించుకోవాలి. మీరంటే పడి చచ్చిపోతారు. ఏం చేయాలి వాళ్ళ కోసం? ఏం చేయాలి చెప్పు. అభిమానం చూపించాలి. మీ అభిమానులకు తిరిగి అభిమానం చూపించాలి. మాట్లాడాలండి. ఎట్లా చూపించాలి? మాట్లాడాలి చెప్పండి. బాగున్నారా లేదా అని. మీరు కూడా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా, అలా మాట్లాడాలి. అది మీ అభిమానుల దగ్గర, బయట. ఓకే, అది కంపల్సరీ. అది ఇంకేం చేయాలి? అదేం చేయరంట మీరు. నేను చాలా మందిని చూసా పట్టించుకొని నేను అంటారంటే. అలా ఏం లేదు. అలా ఏం లేదా? బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ మినిమం డిగ్రీ గాడు కూడా కుర్చీ తాతలానే ఎక్కడ కనపడితే అక్కడ చితకబాదుతారు అమ్మాయిలు అని మాట్లాడుకుంటున్నారు. బాధని చితకబాదుతారంటే. బాధని అమ్మాయిలే కదా. అమ్మాయిలు అయితే బాధించుకుంటాడంట. అబ్బాయిలు అయితే బాధతారు. అబ్బాయిలు నీ దగ్గర కూడా రారు. ఫస్ట్ థింగ్ అమ్మాయిలు కూడా రారనుకోండి, చితకబాదడానికే వస్తారు. అదే నేను అనేది. అమ్మాయిలు బాధతారని వస్తే బాధించుకుంటా, అదే అబ్బాయిలు అయితే వాళ్ళనే బాధతా. ఓకే, అమ్మాయిలతో ఎందుకు బాధించుకుంటారు అంటే వాళ్ళతో పెట్టుకుంటే ఏమైంది? బాగోదని చెప్పేసి. బాగోదా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అదే రీసెంట్గా అలంకృత్య ఎక్స్పీరియన్స్ లాగా. అట్లనేం లేదు. అమ్మాయిలు అంటే నాకు ఇష్టం, అందుకనే వాళ్ళని ఏమన్నాను. అమ్మాయిలు అంటే మీకు ఇష్టం? అందరు అమ్మాయిలు ఇష్టమా మీకు? అందరు అమ్మాయిలు ఇష్టం. అమ్మాయిలు మీరు కూడా ఇష్టమే. మీరు మాత్రం ఎవరికి ఇష్టం అంటే అమ్మాయి కదా అట్లా. అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం అండి? అదేమైనా పిచ్చా? ఏమైనా కొంచెం
స్ట్రైక్ అమ్మాయిల పిచ్చి ఉంది నాకు. మీకు అమ్మాయిలు పిచ్చింది, అమ్మాయిలు పిచ్చిందంట. నేను అమ్మాయిని అమ్మాయిలాగా చూడను, మరి ఎలా చూస్తారు? దేవతలాగా చూస్తా. దేవతలాగా చూస్తున్నప్పుడు అమ్మాయిలు పిచ్చిందని చెప్పు. మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుసా? అవసరం లేదు, ఆపేయండి, చెప్పకండి, అనవసరం. పెద్దమ్మ తల్లి దర్శనానికంటే మీ దర్శనం నాకు చాలా బాగుంది. అవునా? పెద్దమ్మ తల్లి విశ్వరూపం ఇంకా చూపించలేదేమో, నేను చూపిస్తాను. ఓకే, బిగ్ బాస్ కి మీరు అగ్ని ప్రవేశానికి వెళ్ళినట్టున్నారు. వెళ్ళాను కానీ హౌస్లోకి వెళ్ళలేదు. హౌస్ లోకి వెళ్ళలేదు కానీ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి శ్రీముఖి గారిని, నవదీప్ గారిని, ఇంకా ఎవరిని మీట్ అయ్యారు మీరు? ఇంకెవరు, మేడం ఉంది హిమబింది గారు అనుకుంటా, వాళ్ళని మీట్ అయ్యారు. మొత్తం నలుగురు. ఎవరెవరు? ఇంకొక పర్సన్ ఉండేది, ఇంకొక పర్సన్ కూడా ఉంది, విన్నర్ ఏదో విన్నర్ అనుకుంటా, ఏ సీజన్ విన్నర్, అభిజిత్ గారు. వీళ్ళందరూ మిమ్మల్ని బయటకు వెళ్ళిపో, సిగ్గు లేకుండా వచ్చావు, ఇంకోసారి రాకు అట్లేం తిట్టలేదు కానీ మీలాగా. ఏంటి మీరంటే నేనంటే మీకు కోపం ఏంటి? అట్లా అలా లేదండి, నేను అసలు మిమ్మల్ని రెస్పెక్ట్ ఓడిస్తున్నారు. అరే మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అండి. జనాలు అనలేదు, జనాలు ఏం వాళ్ళే ఎవ్వరు ఏమన్నా పాపం అన్నారు. మీరు అనలేదు. మీరు అక్కడ కూర్చొని ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్నప్పుడు అన్నారండి. తప్పే ఉంది అన్నారు. అదే నేను తప్పేం లేదండి. మీది ఏపీ కదా, నా పర్సనల్స్ మాట్లాడొద్దు, నా గురించి క్వశ్చన్స్ అడగకండి. అడుగుతున్నా. ఏపీ కదా, ఏపీలో తిరుపతి వెంకన్న ఉన్నాడు కదా. ఉన్నారండి. ఆంధ్ర కాకుండా, తెలంగాణ కాకుండా, యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం అంతా వచ్చి తిరుపతికి వచ్చేసి మొక్కేసి పోతున్నారు. అవును. ఆయన మొక్కిన వాళ్ళందరికీ ఇస్తున్నాడా? ఏంటి ఇవ్వాలి? ఏమని అడుగుతున్నా, ఏమన్నా అదే కోరికలు అడుగుతారు కదా, మొక్కుతున్నారు కదా, వేడుకుంటున్నారు కదా, అవునా కదా? నేను కూడా నేను అదే బిగ్ బాస్ హౌస్ అనేది ఒక దేవాలయం, అందులో ఉన్న వాళ్ళు దేవుళ్ళరా అని చెప్పేసి మొక్కినారు. ఓకే, అక్కడ మీరు ఒక ఇప్పుడు సపోజ్ నేను ఈ ఆఫీస్లో ఉన్నా, సపోజ్ ఇది నాకు దేవాలయం, మీరున్నారు, మీరు నాకు దేవత, తప్పే బానే ఎక్స్ట్రాలు నేను అట్లా భావిస్తా. అవునా? ఓకే, అంటే ఇప్పుడు మీరే దేవతలా నాకు ఆపతుంది, మీరే దేవత, నా ఏదైతే బాధ ఉందో నేను మీకు చెప్తా. అంటే ఇవ్వాలనే రూల్ ఏం లేదు, నేను అడుగుతాను, మీ ఇష్టం అది. ఏమి ఇవ్వడం కోరిక అదే. ఎస్, బిగ్ బాస్ వాళ్ళు కూడా అంతే, నాకు ఒక దేవాలయం లాంటిది అని చెప్పేసి పోయినాను, వాళ్ళ దేవునిలాగా వాళ్ళకు మొక్కారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, వాళ్ళు బయటకు వెళ్ళిపోండి అన్నారు. అంతే. మరి బయటికి అందులో తప్పే ఉంది. అదే బయటకు వెళ్ళిపోండి అన్నా కూడా మీరు మళ్ళీ వెళ్ళిపోండి ఏం లేదు, ఆడ రెడ్ సిగ్నల్ ఉంటుంది, గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. అందులోకి పోయేది, అవతలోకి పోయేది 5 మంది, 45 మంది కంటెస్టెంట్ అగ్ని పరీక్షలో. ఆ 45 మందిలో నేను ఒక్కరిని. వాళ్ళు కొత్త వాళ్ళు, ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అందు గురించి వాళ్ళకి కావాల్సిన 5 మందే. ఒకటండి, ఒక్కసారి బిగ్ బాస్ నుంచి రిజెక్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో బిగ్ బాస్ లోకి అలో ఉండదు, ఈ విషయం మీకు తెలుసా? హౌస్లోకి పోతే అలో ఉండదు. ఓకే, హౌస్లోకి పోలే కదా. మీరు అగ్ని పరీక్ష వరకు అయినా వెళ్ళారుగా, మరి అక్కడ రిజెక్ట్ అయ్యారుగా. ఓకే, మీరు రిజెక్ట్ అవ్వడానికి ఒక విషయం తెలుసా మీకు? రీజన్ ఏంటని ఎవరైనా ఏమని చెప్పారా? చెప్పలేదు. మరి రీజన్ తెలిస్తేనే కదా మీరు కరెక్ట్ చేసుకోగలరు. అది తెలుసుకోవడానికైనా ప్రయత్నించారు. అట్లా అనుకుంటే అప్లికేషన్ దాదాపు 25 లక్షల మంది అప్లికేషన్ చేశారు. అందులో నుంచి 100 మందిని సెలెక్ట్ చేశారు. 9 గ్రూపుల్లో విభజించి ఆ 100 మందికి క్వశ్చన్ చేశారు. ఆ 100 మందిలో నుంచి 45 మందిని మళ్ళీ చేశారు. ఆ 45 మందిలో నుండి మళ్ళీ 6గురిని పంపించారు. మీ మెయిన్ ఏమేంటి? మీ మెయిన్ ఎయిమ్? ఇప్పుడు నేను 45 మందిలో ఉన్నానంటే ఇప్పుడు 25 లక్షల మందిలో నేను ఒకరిని. అంతమంది పక్కకు పోతే 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో కూడా నేను ఉన్నాను కదా. వాళ్ళు మళ్ళీ 45 మంది
45 మందిలో నేను ఒక్కడిని. హ్మ్. అంటే మిగతా 100 మంది కూడా అనుకోవచ్చు కదా! అనుకోవచ్చు కదా! మరి ఆళ్ళకు రాని అవకాశం కూడా మనకొచ్చింది. మీకొచ్చింది. మీరు గ్రేట్ తోపు. ఎందుకంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారండి. బయట అట్లనేం అసలు లేదు. మీ డైలాగ్ వాడిన వాళ్ళు ఉండరు తెలుసా అండి? కింది స్థాయి వాళ్ళకి అర్థం అవ్వదు. మినిమమ్ డిగ్రీ అందరూ ఉండాలని వాడతారు. అందరూ వాడతారు. అవును. అందరికీ తెలుసు. అవును. ఎప్పటి వరకు మీ గురించి తెలిసే వరకు. నేను అంతకుముందే చాలా ఫేమస్ ఆర్టిస్ట్. అవును. ఆర్టిస్ట్. 2, 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాను. ఓహ్! ఈయన అసిస్టెంట్ డైరెక్టరు, హ్మ్. క్రియేటర్. ఇంకోసారి ఆ లిస్ట్ చెప్పండి. ఏది? మీరు ఏమేమి మీ రైటర్. రైటర్. మంచిగా లిస్ట్ చెప్పండి. లిస్ట్ డైలాగులు చెప్పండి. రాస్తా. లిస్ట్ మంచి చెప్పండి. డైలాగులు. రైటర్, ఫైటర్, కరాటే మాస్టర్. ఫైటరు. 5 సంవత్సరాలు నేర్చుకున్నా కరాటే. కరాటే 5 సంవత్సరాలు. ఎవ్వరైనా అమ్మాయిలు కొట్టడానికి వచ్చారు, లేకపోతే పోలీస్ కేసు అమ్మాయిల్ని కొట్టనండి నేను. అదే చెప్తున్నా. అమ్మాయిలు కేసు పెట్టాలన్నా, ఎక్కడికైనా కొట్టాలన్నా, ఇవన్నీ ఏమైనా చేయాలంటే ముందు ఆలోచించుకోండి అమ్మాయిలు. ఆయనకి కరాటే వచ్చంట, 5 years ఎక్స్పీరియన్స్ అంట. ఉందా? బుర్రుందా? మీకు అసలు మెయిన్ ఎయిమ్ హీరో అవ్వాలని మీ మెయిన్ గోల్ కదా. అయితే మీరు హీరో కోసం పోరాడకుండా బిగ్ బాస్ కోసం పోరాడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్తే మీరు హీరో అవుతారని. ఓకే, మీ ఇల్లు ఎక్కడ ఉంటుందండి? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు. అదే దిల్ రాజు ఆఫీస్ పక్కనే కదా మేము ఉంటాం. మీరు ఉంటారు. మీరు దిల్ రాజు ఆఫీస్ పక్కనే ఉంటారు. వాళ్ళ ఆఫీస్ పక్కనే మీ ఇల్లు ఉంటుంది. అయితే మీరు నిరాహార దీక్షలు, బిగ్ బాస్కి వెళ్ళి అడుక్కోవడాలు, ఇవన్నీ అక్కడంతా చేసే బదులు ఒకసారి దిల్ రాజు గారిని ఛాన్స్ అడగలేకపోయారా? అడిగారా? ఏమన్నారు మరి ఆయన? వాళ్ళకు దిల్ రాజుకి ఎలాంటి వాళ్ళు కావాలంటే మహేష్ బాబు కొడుకు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ కొడుకు వాళ్ళు లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీకాంత్ కొడుకు లాంటి వాళ్ళు. అట్లా స్టార్ కొడుకుని ఆయన మళ్ళీ స్టార్గా చేస్తాడు. కానీ ఓకే, వెయిట్. దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు, మహేష్ బాబు లాంటి కొడుకులు, ఇంకెవరు కొడుకులండి? శ్రీకాంత్ కొడుకులు, ఇలాంటి స్టార్ కొడుకుల్ని తీసుకుంటాడు. కానీ నాలాంటి మల్టీ స్టార్ని మాత్రం తీసుకోడు. మల్టీ స్టార్ మన్మథ్ రాజాని వదిలేసి పవన్ కళ్యాణ్ కొడుకు, శ్రీకాంత్ కొడుకు, మహేష్ బాబు కొడుకు, ఇలాంటి కొడుకులతో తీస్తూ ఉంటారు మూవీస్. నన్ను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అంటున్నా మన్మథ్ రాజా. అవునా? ఆయననే కాదు, ఇండస్ట్రీ మొత్తం అట్నే ఉన్నది. ఇండస్ట్రీ మొత్తం అలానే ఉంటుంది. అలానే ఉంది. అందు గురించి ఇప్పుడు ఎట్లా ఉందంటే హీరో కొడుకే హీరో కొడుకుతోటే సినిమా, హీరో కొడుకునే హీరో పెట్టి తీయాలి సినిమా. హీరో కొడుకునే హీరో తీస్తున్నారు. హీరో పెట్టి తీయాలి. హీరో పెట్టి తీస్తున్నాడు. హీరో కొడుకుని హీరో పెట్టి తీస్తున్నాడండి. ఎక్కడ న్యాయం అండి? ఇలాంటి యంగ్స్టర్స్ ఏమైపోవాలి? నేనని కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారండి, బాధపడుతున్నారు. అందరికి అవకాశం ఇవ్వాలనేది. అందరికి అవకాశం, హీరో అవకాశాలు ఇవ్వాలి. డైరెక్టర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంటర్వ్యూని, ఇలాంటి యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఇలా టాలెంట్ అన్న మాటకు వస్తే మా ఆయన, అదే మన రాము గారు ఆయన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారు. అదే మల్టీ స్టార్ మన్మథ్ రాజా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారు. ఏది మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చేసినట్టు ఇక్కడ ఒకసారి యాక్టింగ్ చేయండి ఆన్ కెమెరా. పర్లేదండి, చేయండి ఆన్ కెమెరా. ఎవరైనా డైరెక్టర్స్ చూస్తే మీకు చూసే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్లో చేసింది చేయాలా? బిగ్ బాస్లో చేసిందే చేయాలండి. చాలా ఎమోషన్తో చేశారు. చాలా పెద్దగా ఉంటుంది మేడం. చాలా పెద్దగా ఉండాలి. మాకు కూడా పెద్దదే కావాలండి. డైలాగ్ చెప్పండి, చెప్తా. కానీ అదే చేయండి ప్లీజ్, మన ఆడియన్స్ కోసం, మన ఫ్యాన్స్ కోసం. డైలాగ్ చెప్తా కావాలంటే. పర్లేదు, చేయండి. ఆడిషన్ కూర్చొనే చేయండి. కూర్చొనే చేయండి. బాగోదేమో. పర్లేదు, బాగుంటుందండి, చేయండి. డైలాగులు చెప్తా, పాటలు పాడతా. పర్లేదండి, ఆ ఆడిషన్ చేయండి. దానికోసమే కదా మిమ్మల్ని పిలిపించింది. చేయండి మీరు, పర్లేదు చేయండి. మీరు ఆ ఆడిషన్ చేయండి. ఓకే, ఇప్పుడు నువ్వు నా లవరు. అందులో చేసింది చేయమన్నానండి. అందులో నేనండి. చెప్పండి. కంటెంట్లో లవరు మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు నా లవరు. నా హైట్ ఉన్నారా మీరు? ఒకసారి హైట్ చెక్ చేసుకుందామా? నా లవర్ అనడానికి అట్లీస్ట్ ఊహల్లో అయినా ఊహించుకోదగ్గట్టు ఉండాలి. ఏంటి సార్ వీళ్ళు? హైట్కి సంబంధం లేదు. ఏంటి మమ్మీ? చెప్పండి. నీకు చెప్పనా? నాలాంటి నాకు కాదు, మీకు.
మళ్ళీ చెప్పు. మీకు ఒకటి చెప్పనా, ఏంటి? నాలాంటి వాళ్ళు మీరు చేసుకోవాలనుకుంటే ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. మీలాంటి వాళ్ళని చూస్తానో చూడనో కూడా నాకు తెలియదు. చేసుకోవడం పక్కన పెట్టండి, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం ఫస్ట్ టైం. గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా నిజంగానే నిజంగా ఇలా సోచ్ చెప్పకుండా ఆడిషన్ నిజంగానే ఆడిషన్ చేస్తారా? అదే చేస్తున్నా నేను. ఇది ఆడిషన్ కాదు, సీత అని ఏదో చేశారు కదా, అదే అగ్ని పరీక్షలో. నువ్వే నా సీతవి. ఆడిషన్ చెయ్యి, ఆడిషన్ యాక్షన్ చెయ్యి, ఆ సినిమాలో చేసినట్టు చెయ్యి. చేయండి. హాయ్ సీత, నీకు సర్ప్రైజ్, ఈరోజు నా బర్త్డే, నీకు షాక్ ఇద్దామని చెప్పలే, నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్. ఎలా ఉంది? మళ్ళీ ఇంకోసారి క్యాచ్ నేను పట్టుకోలేదు. నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్. ఛీ, నాకు 100 రూపీస్ డైరీ మిల్క్ సిల్క్ ఇష్టం, నువ్వు మాత్రం 1 రూపీ మెలోడీ తెచ్చావు, పక్కన పారే. ఎలా ఉంది? ఏం బాగాలేదు. 1 రూపీ చాక్లెట్ తెచ్చిస్తే ఎలా ఉంది అంటే ఏం చెప్తాం? గొంతులో మండుతుందా? మరి నా గుండెలు ఎంత మండాలనే? నువ్వు నేను లవ్ చేసుకున్నాం కదా, పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా, మీ ఇంట్లో కూడా మాట్లాడి ఒప్పించాను కదా, నన్ను లవ్ చేసి వానమ్మటి వీనమ్మటి సినిమాలకు సీకార్లకు కోయలమ్మటి తిరుగుతావా? నీలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదే, చచ్చిపోవాలి. అందుకు నేను నీకు ఇచ్చిన చాక్లెట్లో విషం పెట్టా, సచివా నేను పక్కన పడేస్తా. మీకు సంబంధం లేదు, అవుట్. మీకు సంబంధం లేదు, అవుట్. సచివా చచ్చిపోవాలా ఇప్పుడు? సీత 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 సీత, నువ్వు లేని లైఫ్ నాకు వద్దు సీత. కుక్క అరుస్తుందండి మధ్యలో. వావ్, ఆడియన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంత అసలు ఏ స్టార్ హీరోస్ ఈ రేంజ్ లో యాక్టింగ్ చేస్తారు చెప్పండి? ఎన్ని ఎమోషన్స్ పండించారు. నెంబర్ 1 లవ్, నెంబర్ 2 యాంగర్, నెంబర్ 3 ఏంటి సాడ్, 3 ఎమోషన్స్ పండించారు. అందుకనే మల్టీ స్టార్ మనోహర్. అందుకనే మల్టీ స్టార్. నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అవునా? కళ్ళలో నుంచి మాత్రమేనా? ఓకే. సో ఇది ఈ ఆడిషన్ చూస్తున్నట్టయితే ఎవరైనా డైరెక్టర్స్ ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి, పాపం ఏడు చచ్చిపోతున్నాడు, అదిగో కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. మంచి మంచి డైలాగులు చెప్తావు. సినిమా డైలాగులు చెప్పాలంటే సినిమా డైలాగులు, ఓన్ డైలాగులు చెప్పాలంటే ఓన్ డైలాగ్. చెప్పండి. డైలాగులు చెప్తాడంట, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడంట. మంచి రైటర్ కదా. రైటర్ అండి, రైటర్. మన మన్మథ రాజా, మల్టీ స్టార్ మన్మథ రాజా రైటర్. సొంత డైలాగులు చెప్పాలా, సినిమా డైలాగ్? సినిమా డైలాగులు చెప్పండి. మేము సినిమా డైలాగులు చెప్తేనే గుర్తించడానికి మాకు అరగంట పడుతుంది, సొంత డైలాగులు అంటే రోజు పడుతుంది. సో సినిమా డైలాగులు బెటర్. సినిమా డైలాగులు చెప్పాలా? సినిమా డైలాగులు చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోద్దో, కాదండి నీట్ గా చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే మల్టీ స్టార్ మనోహర్ రాజా. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్లీజ్ విషం తాకండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. ఇన్ని రాష్ట్రాలని నాకు ఇచ్చేసా. భయం బయోడేటాలు లేదరా బోసుడికి? బయోడేటా లేదా? ఆధార్ కార్డు ఉందా? భయం నా బయోడేటాలు లేదరా బోసుడికి. భయం మీ బయోడేటాలో లేదా? ఆధార్ కార్డు ఉందా? ఇక్కడ మీరు ఫ్రీ బస్సులు ఎక్కడం చూసాను. బాలకృష్ణ డైలాగా? ఆయన వద్దులేండి, బాలకృష్ణ గారు వచ్చి తొడగొడితే మీరు ఇక్కడ నుంచి లేచిపోతారు, ఆయన గురించి వద్దు. ఇంకెవరిది? ఇంకా ఆలోచిస్తున్నారు. ఎవర్రా నేను పంపిందని పైన నా ఏమని అడిగితే చెప్పు, కింద కూడా ఉన్నాడు, వాని పేరు బింబి త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. అది బింబిసారుడు డైలాగ్. కళ్యాణ్ రామ్ గారు ఏమనుకోకండి, ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను, చాలా బాధేస్తుంది. మళ్ళీ రవితేజ గారిది ఏదో డైలాగ్ ఉంది, విక్రమార్కుడిది. మీరు అందరినీ చూస్తే ఇలా మర్చిపోతూ ఉంటే మరి బిగ్ బాస్ కి వెళ్ళడం మాత్రం ఎందుకు మర్చిపోవట్లేదు? హీరో అవ్వాలని ఎందుకు మర్చిపోవట్లేదు? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంట. పక్కనున్న 10 మంది గుర్తు చేస్తారు కదండి, మీరు దేనికి పనికిరారని. ఆయన ఎలా అనుకుంటారు మీరు? రవితేజ డైలాగ్. భయపడితే భయపడడానికి అల్ల డబ్బాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నారు. ఐపీఎస్ పోలీస్. అవునా? ఐపీఎస్ ఫుల్ ఫామ్ తెలుసా? తెలియదు మేడం. తెలీదా? తెలుసుకోండి. తెలుసుకుంటా ఇది అయిపోగానే.
నా సొంత డైలాగ్ చెప్పాలనా? వద్దయ్యా, మీ సొంత డైలాగులకి మీకు ఒకటి చెప్తా. ఫ్యాన్స్ ఏమన్నా అయితే ఇన్ని భరించారు, ఒక డైలాగ్ భరిస్తానండి, కానీ ఫ్యాన్స్ కి ఏమన్నా అయితే మీదే రెస్పాన్సిబుల్, ఆడియన్స్ కి ఏమన్నా అయితే మీదే రెస్పాన్సిబుల్. వాళ్ళకేం కాదు, మీకేం కాకుండా చూసుకోండి. నాకు పక్కా అవుతుంది మీ డైలాగులు. నా డైలాగ్ ఏంటంటే, చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు, నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అవుతా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అవుతా. నా సినిమాకి మీకు టికెట్లు కూడా దొరకవు. అప్పటి వరకు మనం బతుకుంటామంటారా? క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంటర్వ్యూ అయిపోయి చచ్చిపోతారు ఎందుకు తీసి? కాదు, మీరు హీరో అయ్యే లోపల ఎట్లనే పోతాను. అది ఇంకొక డైలాగ్ చెప్పాలా? చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఆపుతారు? ఎవడు రా ఆపేది? ఎవరైనా ఆపేది? ఆపమన్నా ఆగడనుకోండి, అది వేరే విషయం. రాజకీయ నాయకులు నీతులు మాట్లాడతారు. అమ్మ పాలిటిక్స్ వద్దండి ఇప్పుడు మనకి. మీ డైలాగ్ మాత్రమే. రాజకీయ నాయకులు నీతులు మాట్లాడతారు, సినిమా వాళ్ళు బూతులు మాట్లాడతారు. వాళ్ళు నీతులు మాట్లాడుతూనే ప్రజలు వాళ్ళ కోట్లు వేస్తారు, వీళ్ళు బూతులు మాట్లాడుతూనే ప్రజలు సినిమా చూస్తారు. వాళ్ళు నీతులు మాట్లాడినంత మాత్రాన రాముడు కాదు, వీళ్ళు బూతులు మాట్లాడినంత మాత్రాన రాక్షసులు కాదు. కోటి విద్యలు కూటి కోసమే. ప్రపంచంలో ఎవరు ఏది చేసినా అంతా డబ్బు కోసమే. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి.